నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. మొన్నటి నుంచి కూడా మనం డిసెంబర్ 2024 గోచార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకుంటున్నాం. సో, మన పరిహారాలకి, మన అనలైజేషన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. వేరే వాళ్ళు చెప్పేదానికి మనకు చాలా డిఫరెన్స్ ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్క డెప్త్ డీటెయిల్‌లో మనం ఇప్పుడు రాహు ఉన్నాడు, ఏ నక్షత్రాల్లో ఎన్ని డిగ్రీస్‌లో ఉన్నాడు, మళ్ళీ చేంజ్ అయ్యేటప్పుడు ఏ నక్షత్రంలోకెళ్తున్నాడు, ఎన్ని డిగ్రీస్‌లో చేంజెస్ ఉన్నాయి. అలాగే శని గానివ్వండి, గురువు గానివ్వండి, ఇది అనలైజేషన్ టోటల్ డిఫరెంట్ ఉంటది. ఎందుకంటే చాలామంది అనేది అదే. అందరు రాశిఫలాలు చెప్తారు గానీ, అందరిది ఒకేలాగా ఎందుకుండదు. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళలా ఉంటది. ఇంకోళ్ళు చెప్తే ఇంకోలా ఉంటది. కానీ నేను చెప్పినయి మీరు ఈ నెల మొత్తం అబ్జర్వ్ చేసి చూడండి. నేను చెప్పిన ప్రతి ఒక్క మాట ఏ రాశి వారి గురించి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా నేను ఏ పాయింట్ చెప్పానో ఈ నెల మీరు అబ్జర్వ్ చేసి చూడండి. అయి జరిగాయా లేదా మీరే కామెంట్స్‌లో చెప్తారు నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ అయ్యేటప్పటికి. కాబట్టి ఫాలో అయ్యి చూడండి, వెయిట్ చేసి చూడండి. అప్పుడు మీకు తప్పకుండా ఆ రిజల్ట్ తెలుస్తుంది. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ధనుర్రాశి. ఆరోగ్యపరంగా ఇక్కడ మెయిన్ ఏంటంటే స్టమక్ అండ్ చెస్ట్ చాలా జాగ్రత్త. ఈ నెల మొత్తం కూడా స్టమక్ అండ్ చెస్ట్ జాగ్రత్త. నాన్ వెజ్ లవర్స్ అయితే కొంచెం నాన్ వెజ్ తగ్గించండి కొంచెము. ఇంకా ఒకవేళ డ్రింకింగ్ డైలీ చేస్తారు అంటే ఖచ్చితంగా కొంచెం మార్నింగ్ కొంచెం ఏమంటాం మన లెమన్ టీ కొంచెం అలవాటు చేసుకోండి. ఈ నెల మొత్తం కూడా కొంచెం డైజెషన్ సిస్టమ్ జాగ్రత్త. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం రేజ్ అవుతాయి. సో, మరి ఏం చేయాలి గురుగారు దీనికి? మనకు అట్లాంటి ఇబ్బందులు ఏమి రాకుండా ఉండాలి అంటే సింపుల్ ఒకటే. గురువారం లేవగానే బ్రష్ చేయొద్దు, ఏం చేయొద్దు. జస్ట్ కొన్ని పసుపావాలు తీసుకొని తలపై నుంచి క్లాక్ వైజ్ 7 టైమ్స్ తిప్పేసి ఇమీడియట్లీ రోడ్ మీద పడేయండి. థర్స్డే 4 వారాలు చేసుకోండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాంతోపాటు మరి ఆర్థిక పరంగా నాకు బాగుంటుందా గురువుగారు అంటే తప్పకుండా ఆర్థిక పరంగా ఉంటుంది కానీ కొంచెం ఆలస్యం ఉంటుంది. కాకపోతే అనుకున్న పనులు మాత్రం పెండింగ్ తప్పకుండా క్లియర్ అవుతాయి. కొన్ని పేమెంట్స్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ బాగుంది. కాకపోతే గురు పొజిషన్ బాగాలేదు కాబట్టి కొంచెం అది ఆలస్యం ఆర్గ్యుమెంట్ జరగవచ్చు. అది కొంచెం పెద్దవాళ్ళ దాకా వెళ్ళేదాకా కొంచెం అవకాశం ఉంటుంది. కాబట్టి మీరే అక్కడ చూసి మెల్ల మాట్లాడి కాంప్రమైజ్ చేసుకొని ఏదో ఒకటి క్లియర్ చేసుకుంటే బెటర్. సో, మరి దీనికి ఏం రెమెడీ చేయాలి గురువుగారు అనుకుంటే సింపుల్ రెమెడీ. ఈ నెల మొత్తంలో ఒకసారి చేయాల్సిన రెమెడీ ఏంటంటే నీ దగ్గరలో ఎక్కడైనా శివాలయంలో ఇత్తడి గంట తీసుకెళ్ళి నీ చేతితోటి కట్టేసి గురువారం రోజు. ఇత్తడి గంట, రాగిది కాదు. ఇత్తడి గంట శివాలయంలో దగ్గర ఎక్కడున్నా తీసుకెళ్ళి చిన్నది ఈ సైజ్ అయినా పర్లేదు తీసుకెళ్ళి అక్కడ కట్టేసి నాకు ఈ నెల మొత్తం ఆర్థిక పరంగా బాగుండాలి అని చెప్పి కోరుకొని వచ్చేసి ఇది ఒకటిసారి చేయి. నెల మొత్తంలో గురువారం రోజు ఏ గురువారం చేస్తావో నీ ఇష్టం. దాంతోపాటు మరి నాకు వ్యాపార పరంగా ఎలా ఉంది గురుగారు అంటే ఓకే, వ్యాపార పరంగా బాగుంది కానీ పేమెంట్స్ దగ్గర కొంచెం మరీ స్ట్రిక్ట్ ఉండకండి. ఎందుకంటే ఈ మంత్లో కొంచెం వాళ్ళకి నెగిటివ్ ఏంద్రా ఇంత ఇబ్బంది పెడుతుండు అన్న ఎదురోడికి భావన వచ్చి కొంచెం గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫోర్స్ చేయకండి. కొంచెం వస్తాయి, పేమెంట్స్ వస్తాయి కానీ మరీ ప్రెషర్ పెట్టకండి వాళ్ళ మీద. కొంచెం కంట్రోల్ ఉండాలి. సో, మరి ఇక్కడ ఏం చేయాలి అనుకుంటే సింపుల్. ఇది కూడా ఈ నెల మొత్తంలో ఒక్కసారి చేయి, నో టెన్షన్. మనకి పుల్లల చీపురుకట్టలు వస్తాయి కదా, పుల్లల చీపురుకట్టలు ఏదైతే మనం రోడ్డు ఊడటానికి అది ఇది వాడతాం కదా, అవి 4 తీసుకెళ్ళి ఏదైనా దేవాలయంలో ఇచ్చేసాయి. ఏ దేవాలయమైనా పర్లేదు. శివాలయమా, ఏదైనా బాబా గుడియా, అమ్మవారి టెంపులా, లేదనుకుంటే బెస్ట్ అనుకుంటే దుర్గామాత గుడి ఉంటే దుర్గామాత గుడిలో ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా నీకు ఈ నెల మొత్తంలో కూడా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారో, జాబ్ వాళ్ళకు కూడా ఈ మంత్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి. గురు పరిస్థితి పొజిషన్ అంత పర్ఫెక్ట్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సో, కొంచెం జాగ్రత్త, మళ్ళీ మాట జాగ్రత్త. ఇక్కడ బిహేవియర్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ మంత్ మొత్తం అన్ని రాశుల వారు ఏంటంటే బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. కోపం తెచ్చుకోకండి. షార్ట్ టైంలో కోపం వస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది ఈ మంత్. కాబట్టి జాగ్రత్త, అది క్లారిటీగా ఉంచుకోండి. మరి ఏం చేయాలి గురుగారు ఇక్కడ అనుకుంటే ఎవరైనా గ్రామ దేవతలైనా సరే కానీ, లేదా దుర్గామాత, సరస్వతిమాత, లక్ష్మీమాత టెంపుల్ ఎవరిదున్నా సరే కానీ జాస్మిన్ అత్తర్ బాటిల్ నెలలో ఒక్కటేసారి చేయి. ఏదైనా శుక్రవారం కానీ బుధవారం రోజు కానీ, లేదంటే ఒక బుధవారం ఒక శుక్రవారం చేస్తే నెలలో ఒకసారి అంటే అట్లనే చేయి, నో ఇష్యూ. అక్కడ ఏం చేయాలంటే అమ్మకి మంచిది జాస్మిన్ కలర్, అది జాస్మిన్ ఫ్లేవర్తో అత్తర్ తీసుకోండి. ఆ అత్తర్ తీసుకొని అమ్మకి టెంపుల్లోకి వెళ్ళి అక్కడ ఏం చేయాలంటే మనకి అక్కడ ఏదైనా సరే కానీ లిక్విడ్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫ్లోర్ తుడవటానికి కానీ ఏదైనా సరే కానీ సంథింగ్ పినాయిల్ కానీ, లేదా ఇవాళ రేపు ఏదేదో వస్తున్నాయి కదా బ్రాండెడ్, అట్లాంటిది ఏదైనా వస్తూ అక్కడ ఇవ్వండి. దాంతోపాటు ఈ అత్తర్ బాటిల్ కూడా అక్కడ ఇచ్చేసేయండి. అమ్మాయి నెల మొత్తం కూడా నాకు జాబ్లో ఎలాంటి ఇబ్బందులు రావద్దని కోరుకోండి.
సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబుల్లో ఎవరైతే ఈ నెల కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కానీ మంచి ప్రోగ్రెస్ మాత్రం జాబ్లో తప్పకుండా ఉంటుంది. కానీ కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఇంట్లో కూడా పిల్లలకి పర్టికులర్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో ఇంట్లో పర్టికులర్ కొంచెం పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతాయి. కాబట్టి మీరేం చేయాలంటే ఈ యొక్క నెలలో 2 ఆదివారాలు చేయండి. మీరు అంటే ఆదివారం చేయాలి, సోమవారం రోజు దాని పరిహారం చేయాలి. నెలలో 2 సార్లు ఒప్పుకుంటే 2 సార్లు చేయి, లేదా ఈ నెల మొత్తంలో ఒక్కసారి చేయి. స్టార్టింగ్ వారం చేసుకో. స్టార్టింగ్ వచ్చి అంటే డిసెంబర్లో ఫస్ట్ వచ్చే సండే రోజు ఏం చేయంటే కొన్ని మిరియాలు కొన్ని శనగలు తీసుకో. ఇంట్లో అందరం అనుకున్నాం ఇక బయటికి వెళ్ళే అవసరం లేదు అన్నప్పుడు ఏం చేయంటే ఆ మిరియాలు శనగలు 2 కొన్ని ఇన్ని కలుపుకో, అంటే నీ ఇంటి సైజుని బట్టి. దానికి ముందు ఏం చేయాలంటే మనము ఆదివారం రోజు ఉదయమే ఎక్కడైనా సరే కానీ నీ ఇంటికి దక్షిణ దిశలో ఏదైనా చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా కానీ చిన్న గుంత తీసేసి వచ్చేసాయి. సో మనం ఏం చేయాలి, ఆదివారం రోజు రాత్రి మొత్తం ఇంట్లో కొన్ని కిచెన్లో, బెడ్రూమ్లో, హాల్లో కొన్ని జల్లేసాయి. పొద్దున లేసి అవన్నీ ఒక్క దగ్గరికి అనుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ఆ దక్షిణ భాగంలో గుంత తీసావో అక్కడ భూస్థాపితం చేసి వచ్చేసాయి. అప్పుడు ఆ జాబ్ రిలేటెడ్ కూడా ఎలాంటి ఇష్యూస్ అనేవి రేజ్ కావు. ఇది ధనుర్రాశి వారికి గవర్నమెంట్ జాబ్. అలాగే నేను విదేశీయానం ఉందా సార్ గురుగారు అనుకుంటే ఇక్కడ కొంచెం పెండింగ్ పడుతుంది. ఛాన్సెస్ ఉన్నాయి కానీ పెండింగ్ పడుతుంది. కాబట్టి ట్రై చేయండి తప్పకుండా. దానికి కూడా మనం చేయాల్సింది ఏంటి అనుకుంటే మీరు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, జాస్మిన్ ఫ్లేవర్ అత్తర్తోటి సోమవారం శివలింగాన్ని మంచి లేపన చేయించి పెరుగన్నం నైవేద్యం పెట్టండి. ఆ పెరుగన్నం అనేది అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయండి. పర్టికులర్ చిన్నపిల్లలు ఉన్నారు అంటే చిన్నపిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేయి. తప్పకుండా నీకు విదేశీయానం ఇవి డిసెంబర్లో అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. సరే గురుగారు, ఇక్కడ మళ్ళీ నేను వివాహానికి ట్రై చేస్తున్నాం అంటే ఇక్కడ వివాహానికి కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మంచి మనకి ఎవరో దూర బంధువులు కానీ మనకి ఇంతకుముందు మంచి పరిచయ వ్యక్తులు కానీ వాళ్ళు మీకు సంబంధాన్ని తీసుకొచ్చే అవకాశాలు చాలా పూర్తిగా ఉన్నాయి. సో మరి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి కదా, కాకపోతే ఏంటంటే పెండింగ్ కూడా ఉన్నాయి. నేనంటే చెప్తానులేండి అన్నట్టు సంక్రాంతి తర్వాత చూద్దాం అది అన్నట్టు కూడా కొంచెం పెండింగ్ ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే రాహు పొజిషన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్ కూడా మొత్తం తీసుకుంటే ఏంటంటే 1 డిసెంబర్ 2024 ఇది టోటల్గా ఏమవుతుందంటే 1/3 కాంబినేషన్. అంటే మనకి 1 తారీఖు 12 అంటే 3, 2024 అంటే 8. మీరు టోటల్ చూసుకున్నట్టయితే 1/3 కాంబినేషన్. అందుకని ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం గురువు అలాగే రాహు పొజిషన్ అనేది చాలామందికి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంది. అందుకనే మనం ఆస్ట్రోన్యూమరాలజీగా మనం రెమెడీస్ చెప్పుకుంటూ మీకు నేను ఈ యొక్క సూచనలు మనం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా అక్కడ దద్దోజనం అక్కడ నైవేద్యం పెట్టి మంచిగా ఆ యొక్క అత్తర్తోటి లేపన చేసి అభిషేకం చేయించండి శంకరయ్యకి. చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు మనకు ఒకటి యూనివర్సల్ రెమెడీ ఒకటి నేను ఒకటి చెప్తాను. ఎందుకంటే చాలా రెమెడీస్ ఉన్నాయి, చాలా అసలు ఎలా అంటే నువ్వు చేస్తే ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఇవి నేను చెప్పేటి ఇవి ఇంకా యాంటీబయాటిక్ కాదు. రెమెడీస్లలో కూడా ఎలా అంటే ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చేటి కొన్ని యాంటీబయాటిక్ రెమెడీస్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఉంటాయి. ఇప్పటి వరకు నేను చెప్పేటి అన్నీ నార్మలే, ఇంకా యాంటీబయాటిక్ ఇంకా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటాయి. కానీ అది ఎప్పుడు చెప్తాము అంటే బ్రహ్మాస్త్రాలు. ఇప్పుడు ఇదేంటంటే నార్మల్ అస్త్రాలే. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రం లాంటి ఇంకా వేరే ఉంటాయి. అవి చెప్పాలి అంటే ఖచ్చితంగా వారి యొక్క జాతకాన్ని పరిశీలించిన తర్వాతే మనము ఆ ఫలితాన్ని అనేది వాళ్ళకు అలాంటి రెమెడీ మనం వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇవాళ నేను ఒక సింపుల్, ఎవరికైతే డబ్బు వస్తుంది కానీ డబ్బు నిలబడట్లేదు, ఎంత డబ్బు వచ్చినా సరే కానీ డబ్బు నిలబడట్లేదు అన్నవారు ఏం చేయండి అంటే వామాచార పద్ధతి అంటే ఇప్పుడు నీకు ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే వామాచార పద్ధతిలో చేస్తారు. లేదు మా దగ్గర వామాచారం లేదు అనుకుంటే దక్షిణాచారంలో అన్నా చేసుకోవచ్చు. డబ్బు వస్తుంది సార్ కానీ డబ్బు నిలబడట్లా, ఏదో రకమైన ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలకు వెళ్ళిపోతుంది, లేదు అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక ఎక్స్పెండిచర్ వచ్చేస్తుంది, డబ్బు అసలు ఇంట్లో అస్సలు నిలబడట్లేదు, అనవసరమైన ఖర్చులు భయంకరం అవుతున్నాయి, అన్ని డబ్బులు కూడా మాకు హాస్పిటలైజేషన్కి అవుతున్నాయి అంటే మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ఎక్మినార్ మస్జిద్ అని ఉంది మనకు నాంపల్లి దగ్గర. ఎక్మినార్ మస్జిద్ అంటాం. ఆ ఎక్మినార్ మస్జిద్ నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత ఫస్ట్ సిగ్నల్ వస్తుంది, మెహదీపట్నం పోయే రూట్ అది. ఫస్ట్ సిగ్నల్కి మీరు రైట్ సైడ్ చూసినట్టయితే అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుంది. అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ కాలభైరవ టెంపుల్ ఉంటుంది. అక్కడ కాలభైరవుడికి మధ్యాహ్న నైవేద్యంగా సమర్పిస్తారు. అక్కడ కుదిరితే మీరు కూడా అక్కడ అష్టమి రోజు కానీ మంగళవారం రోజు కానీ అక్కడికి వెళ్ళి మంచిది ఒక మందు బాటిల్ ఒకటి, జిలేబీ, అలాగే మనకి పొంగల్, చక్కెర పొంగలి
భైరవుడు చాలా ఇష్టము. ఎర్ర కుంకుమ, చక్కెర పొంగలి, జిలేబీ ఈ 3 ఐటెమ్స్‌తో పాటు ఒక లిక్కర్ బాటిల్ అక్కడ ఇవ్వండి. ఒక 3 అష్టములు గానీ, లేదా 3 మంగళవారాలు ఇచ్చి చూడండి. చాలా అద్భుతంగా ఉంటది. లేదు మా దగ్గర అక్కడ లిక్కర్ తీసుకోవట్లేదంటే ఈ 3 ఐటెమ్స్ ఇవ్వండి. కుంకుమ, చక్కెర పొంగలి, జిలేబీ అక్కడ నైవేద్యంగా సమర్పించండి. మంచిగా కుదిరితే ఏంటంటే అక్కడ గుమ్మడికాయ దీపం ఆరాధన చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. గుమ్మడికాయ దీపము, చిన్న గుమ్మడికాయ తీసుకొని దాంట్లో మనం దీపారాధన చేసినట్టయితే భైరవుడికి ఆ గుమ్మడికాయ దీపారాధన చాలా ఇష్టం. కాబట్టి ఇది యూనివర్సల్‌గా ఎవ్వరైనా చేయొచ్చు ఇది. ఈ పరిష్కారం చేసి చూడండి. తప్పకుండా ఆ ధనము నిలబడతది. ఆ దీర్ఘకాల వ్యాధులు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా తగ్గుముఖం పడతాయి. స్టెప్ బై స్టెప్ తగ్గుతాయి. నేను ఎమ్మటే తగ్గిపోతే 3 వారాలు చేయంగానే ఎమ్మటే క్లియర్ అయిపోతదని నేను ఆ మాటలు చెప్పను. బట్ స్టెప్ బై స్టెప్ కోలుకుంటారు, ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ధనురాశి వారు ఈ జాగ్రత్తలు డిసెంబర్‌లో తీసుకోవాలని కోరుకుంటాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.